హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రోజులాగానే సరికొత్త హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. లైక్ చేసి షేర్ చేయండి. నా పేరు శ్రీను. మాది గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు. నేను ఒక పెస్టిసైడ్స్ కంపెనీలో సేల్స్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. జాబ్ పర్పస్ నేను చాలా ఊర్లు తిరగాల్సి ఉంటుంది. ఆ విధంగానే నేను గోదావరి జిల్లాలోని ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ నేను 15 రోజులు ఉండాల్సి ఉంది. నేను ఒక ముసలావిడ్ని గది అద్దెకి తీసుకుందామని వెళ్ళి అడిగాను. ఆ బామ్మ గది ఉంది కానీ బాబు, ఆ గదిలోకి ఎవరూ అద్దెకు రారు అని చెప్పింది. ఏమైంది బామ్మ అని అడిగాను. అంతే అని తడుముకుంటూ ఉంది. ఏం పర్వాలేదు బామ్మ, చెప్పండి అన్నాను. ఆ గదిలో ఒక అమ్మాయి అద్దెకు వచ్చింది బాబు. తను చనిపోయింది. అప్పటినుంచి అందరూ అక్కడ ఏదో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని ఎవరూ ఆ గది దగ్గరికి వెళ్ళటం మానుకున్నారు. నాకు భయమేసి నేను వెళ్ళటం మానేశాను అని చెప్పింది. స్వతహాగా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేకపోవటం వల్ల నేను పర్వాలేదు బామ్మ, ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాను. డోర్ ఓపెన్ చేయగానే గది నిండా బూజు. ఎక్కడి సామాన్లు అక్కడే ఉన్నాయి. అన్నీ బాగు చేసుకుందామని కిందకు వంగి కింద పడిన టేబుల్ పైకి లేపుదామని పట్టుకోగానే ఏదో వింత శబ్దం. ఉండలేవు, వెళ్ళిపో అన్నట్లుగా అనిపించింది. చూస్తే ఎవరూ లేరు. ఏముండర్లే అని గదంతా క్లీన్ చేసుకున్నాను. ఫ్రెష్ అవుదామని ఫేస్ వాష్ చేసుకోవడానికి వాటర్ తిప్పితే వాటర్ రెడ్గా వచ్చాయి. కళ్ళు నలుపుకొని చూస్తే ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా నాకు బామ్మగారు చెప్పిన ఆ భ్రమ వల్లే జరుగుతున్నాయి అనుకున్నాను, కానీ ఏదో ఉందని నాకు మాత్రం తట్టలేదు. తర్వాత ఫ్రెష్ అయ్యి ఆరు బయట మంచం వేసుకొని చల్లగాలికి పడుకున్నాను. ఇవన్నీ ఆ బయట మంచం వేసుకొని పడుకుంటే అస్సలు గుర్తుకు రాలేదు. చల్లటి గాలి చెట్ల మధ్య నుంచి వస్తుంటే అబ్బా ఎంత బాగుంది చల్లటి గాలి అనుకుంటూ పాటలు పాడుకుంటూ అలాగే పడుకొని ఉన్నాను. అంతలో బావి దగ్గర నుంచి ఏదో శబ్దం వినిపించింది గట్టిగా. వెంటనే పరుగున వెళ్ళి తొంగి చూశాను. ఏమీ లేదు. కనీసం ఆ నీరు తొనకలేదు, వనకలేదు. ఏంటబ్బా, ఏదో శబ్దమైనట్లుగా ఉందే, ఏమీ లేదు. సరే అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో నన్ను బావిలోకి తోసినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. సరే అని వస్తుంటే దూరంగా చెట్ల మధ్యలోకి ఒక నల్లటి ఆకారం వెళ్తున్నట్లుగా అనిపించింది. భయం వేసింది. గబగబా వచ్చి మంచం మీద పడుకున్నాను. దేవుణ్ణి తలుచుకుంటూ పడుకున్నాను. అంతలోకే కునుకు పట్టేసింది. కరెక్ట్గా అర్ధరాత్రి 12:30, 1 గంట అవుతుందేమో తెలియదు, కానీ నా గుండెల మీద ఏదో తెలియని బరువు అమాంతం నా మీద కూర్చున్నట్లుగా ఉంది. కళ్ళు తెరుద్దామంటే తెరవనివ్వట్లేదు, తెరవలేకపోతున్నాను కూడా. పైకి లేద్దామంటే లేవలేకపోతున్నాను, లేవనివ్వట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా చేతులు కూడా ఎవరో మంచానికి కట్టేసినట్లుగా అనిపిస్తుంది. నా ఆధీనంలోకి రావటం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మనసులో దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతలో ఒక 10 నిమిషాలు దాటగానే నా చేతులు నా అధీనంలోకి వచ్చాయి. కళ్ళు తెరుచుకున్నాయి. గుండెల మీద భారం కూడా దిగిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు, కానీ దూరంగా ఒక నల్లటి ఆకారం తెల్ల దుస్తుల్లో చెట్ల మధ్యలో నుంచి బావి దగ్గర నుంచి అది చూసి నేను ఒక్కసారిగా భయపడిపోయాను. నా ప్రాణం పోయిందేమో అన్నట్టంత భయం వేసింది. ఆ బామ్మగారు చెప్పినా వినకుండా ఇల్లు తీసుకున్నందుకు నాకు బాగానే జరిగిందిలే అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇల్లు ఖాళీ చేద్దామని బామ్మగారి దగ్గరికి వెళ్ళి పిలిచాను. బామ్మ బయటికి వచ్చి, ఏమైంది బాబు, ఎందుకు ఖాళీ చేస్తున్నావు అని అడిగింది. మీరు చెప్పినా వినకుండా ఇల్లు తీసుకున్నాను కదా బామ్మ. రాత్రి 1 గంట ప్రాంతంలో ఎవరో గొంతుపట్టి నొక్కుతున్నట్లు గుండెల మీద బరువుగా అనిపించి కనీసం గంట సేపు ఉక్కిరిబిక్కిరి ఆడలేదు బామ్మ అని చెప్పాను. అప్పుడు బామ్మ భయంతో, నేను చెప్పానుగా నాయన, ఆ అమ్మాయే ఆ ఇంట్లో ఇంకా తిరుగుతుంది అని అనగానే నాకెందుకో క్యూరియాసిటీగా అనిపించి, అసలు ఏమైంది బామ్మ అని అడిగాను బామ్మని. బామ్మ వెంటనే, ఒక 10 ఏళ్ల క్రితం అనుకుంటా నాయన, ఈ ఇంట్లో ఒక అమ్మాయి రెంట్కి వచ్చింది బాబు. ఆ అమ్మాయి చాలా అందంగా, అమాయకంగా, అనుకుగా ఉండేది. ఆ అమ్మాయి టీచర్, రోజు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేది. అలాగే 2 నెలలు గడిచింది. తర్వాత ఊరిలో జమీందారు కొడుకుతో తనకి ఒక పరిచయం ఏర్పడింది. అది నేను చూశాను. అతను ఆమెను మోసం చేసి లొంగ తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే బెదిరించాడు. తర్వాత ఒకరోజు రాత్రి
ఆ అబ్బాయి ఎందుకో ఇక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో వాదన జరిగింది. ఆ రోజు ఆ అబ్బాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి రోజు ఏడుస్తూ ఉండేది. ఏడుస్తున్నది వినపడేది. కానీ అడిగితే ఏమీ చెప్పేది కాదు. తర్వాత ఒకరోజు ఎందుకో తెలియదు మనస్తాపంతో ఈ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పట్నుండి ఆ ఇంటి చుట్టుపక్కలకు ఏ మగవారు వచ్చినా వారిని ఏదో విధంగా తను ఇబ్బంది పెడుతూనే ఉండేది అని చెప్పింది. కానీ మిమ్మల్ని ఏమి అనట్లేదా బామ్మగారు అని అడిగితే, నన్ను ఏమీ అనదు నాయనా, నాకైతే ఏ ప్రాబ్లం లేదు అని చెప్పింది. అయ్యో పాపం ఆ అమ్మాయి అనిపించింది. కానీ ఏం చేస్తాం. ఆ ఊర్లోనే వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నా వర్క్ చేసుకున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.